పేయి మీద కాకి బట్టలు, నెత్తిన టోపీ, చేతిన లాఠీ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఆ కదరే అలాగుంటదబ్బా. పబ్లిక్ ఆపతంటే అందరికంటే ముందే ఉరికొస్తారు. స్టేషన్లున్నా బయటికి పోయినా పోలీసు వస్తుండంటే కొందరికి బుగులు, అందరికి కొండంత ధైర్యం. కానీ ఆ సొంటి పోలీసులే గిట్ల చేసుకుంటే ఎట్లా? తుపాకీ పట్టినోళ్లే తూటాకు బలైతున్నారు, లాఠీ పట్టిన చేతులే ఉరితాళ్ళు పడుతున్నాయి, దొంగలు నురికిచ్చినోళ్లే ధైర్యం చెడుతున్నారు, ఆలోచన ఉన్నోళ్లే ఆవేశపడుతున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తోళ్లే కంట్రోల్ తప్పుతున్నారు. రాష్ట్రంలో ఒక్క నెలనే 8 మంది పోలీసులు బల్మికి పానాలు తీసుకున్నారంటే చూడుర్రి. మొలుగులో ఎస్ఐ పిస్తోల్తో కాల్చుకుంటే కామారెడ్లు 2 చెరువుల దుంకుతే మెదక్ సిద్దిపేటలు 2 కానిస్టేబుల్ ఉరిపెట్టుకున్నారు. ఎక్కువ మటుకు కుటుంబ సమస్యలు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటే 1-2 కేసులలో ప్రేమలు పరువు కోసం పానాలు తీసుకున్నోళ్ళు ఉన్నారట. డ్యూటీ టెన్షన్లు కూడా కారణమే. ఓ టైం అంటూ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు పోవాల్సిందే. పండుగ లేదు, పబ్బం లేదు. పనిచేసే కాడ పై ఆఫీసర్లు ఒత్తిడి కూడా ఉండొచ్చు. ఎవరికి చెప్పుకోలేక నలుగుట్ల నాదానైతమేమో అని బుగులు పడి గిసోటి నిర్ణయాలు తీసుకుంటున్నారట. పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్నది మంచిది కాదు, ఏం తిప్పలున్నదో అరుచుకుంటాం, అన్ని పోలీస్ స్టేషన్లలో ఆఫీసర్లతో మాట్లాడిస్తామని వచ్చిండు డీజీపీ జితేందర్ సారు. We try to do some counseling and all that. Where we are not able to handle at our level, at the department level, we take the help of professional counselors also. ఇవాళ రేపు టెన్షన్లు తిప్పలు లేనో లెవెల్ ఉన్నారు సార్లు. జరంత ఎక్కువ తక్కువ గంతే. పోలీస్ అంటేనే పబ్లిక్ కు కొన్నంత ధైర్యం. కాకి బట్టలు తొడిగిన వాళ్ళు కదరు చూపియాలి గాని చిన్న చిన్న కష్టాలకే కూలబడితే ఎట్లా? ఏం బాధలున్నా పెద్దోళ్ళకు చెప్పుకోర్రి, పై ఆఫీసర్ల సలహాలు తీసుకోర్రి. అంతేగాని ఆవేశంలో గిసోటి నిర్ణయాలు తీసుకొని ఇంటోళ్ళని ఆగం చేయకూర్రి జరా.